హాయ్ అండి సతీష్. ఈ లేటెస్ట్ ప్రోమో చూశారు కదా, మీకేమనిపించింది చెప్పండి. వీళ్ళు కదా ఒరిజినల్ ఆడియన్స్ అంటే. ఇప్పుడు బయట ఇటు భజన చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ భజన బృందం ఎట్లా అంటారంటే చిడతలు వాయిస్తూ, సార్ మీకు ఎందుకు సార్ తనూజ్ అంటే పడదు, తనూజ్ అంటే కోపం, తనూజ్ అంటే ద్వేషం, తనూజ్ అని తిట్టడానిక, నెగిటివ్ చేయడానిక మీరు వీడియోలు చేస్తారని చించుకుంటారు. భజన బృందం అంటారు వాళ్ళని. ఇప్పుడు మరి ఎట్లా ఈ ఒరిజినల్ ఆడియన్స్ వచ్చేటప్పుడు ఆ భజన చేయరు. ఒరిజినల్ రా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అడుగుతారో అదే జరిగింది. ఇప్పుడు హౌస్ లోపల ఎటు ఆవిడకి భజన చేయడానికి ఒక బృందం ఉంది. ఆవిడ వాయిస్తుంటే వెనక సంగీతం వాయిస్తూ తానా అంటే తందాన్ అనే బ్యాచ్ ఎటు ఉంది హౌస్లో కూడా. అట్లాగే ఆడియన్స్లో కూడా కొంతమంది ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు అయితే ఈ వీడియో చూడకండి. నేనే చెబుతాను కదా, ఈ వీడియో చూడకండి. మీకు జెన్యూన్ రివ్యూస్ కావాలి, ఉన్నట్టు మాట్లాడే రివ్యూస్ కావాలి అంటే ఖచ్చితంగా చూడండి. భజన చేస్తామండి, మాకు కూడా నిన్న మొన్న వచ్చినట్టుగా చిడతలు వాయించే బ్యాచే కావాలంటే వద్దు. ఆ బ్యాచ్ ఎటు ఉంటుంది. నేనే చెప్తున్నా కదా, మళ్ళీ మాట్లాడితే మీకు పడదు సార్, మీకు నచ్చదు సార్, చూడకండి. నేనే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది కూడా ఈవేళ వచ్చారు కదా, ప్రోమో పేలిపోయింది అంటాం కదా, అట్లాంటి ప్రోమో వచ్చింది కదా. ఇప్పుడు నేను తనూజ గురించో ఇంకెవరి గురించో ఒక్కరి గురించి మాట్లాడట్లేదు, వెళ్ళిన ఆడియన్స్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నా. వాళ్ళు చెప్పింది పాయింట్లు ఎంత పర్ఫెక్ట్గా అడిగారని చెప్పబోతున్నా. నిన్న మొన్న ఆడియన్స్ పేరుతో వెళ్ళిన ఆ బ్యాచ్ అయితే చూస్తే చాలామంది ఆడియన్స్ అయితే కామెంట్లు మోగిపోయినాయి. ప్రోమోలో కావచ్చు, రివ్యూలో కావచ్చు, అన్నింట్లో ఏ చిరాకేసిందని నసేసిందండి. ఎక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టులు అందరినీ దింపారా, ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి మీరు వెళ్ళి భజన చేసి పొగిడేసి ఆకాశానికి ఎత్తేసి వచ్చేసేయండి అని పంపించారని ఎంతమందికి మీకు నేను చూస్తే నిజంగా భజన బ్యాచ్ని పంపించారు. చాలే మీ చిడతలు వాయించిందని చెప్పింది. ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. మామూలు కామెంట్లు కాదు, ఒక రేంజ్లో ఆడుకున్నారు ఆడియన్స్. సో ఇప్పుడు ఆ వీడియోల కింద కామెంట్లు చూస్తేనే మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు పిఆర్ కామెంట్లు అంటారా, అవి సహజం, వాళ్ళ వృత్తి ధర్మం, వాళ్ళని తప్పు పట్టట్లా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. బట్ ఒరిజినల్ కామెంట్లు కూడా చాలా పడతాయి కదా. ఆ ఒరిజినల్ ఆడియన్స్ షో చూసి ఒక్కొక్క కంటెస్టెంట్ గేమ్ గురించి వాళ్ళకి ఏదైతే ఒపీనియన్ ఏర్పడుతుందో ఆ ఒపీనియన్ గురించి ఒరిజినల్ ఆడియన్స్కి రెగ్యులర్గా షో ఫాలో అయ్యే ఆడియన్స్కి వచ్చిన ఆవేశంలో ఒక్క పర్సంటేజ్ కూడా నిన్న మొన్న వీళ్ళని ఆడియన్స్లో రాలేదంటే అర్థం చేసుకోకట్లా. అలాంటప్పుడు ఎందుకు ఈ ఆడియన్స్ పేరుతో వీళ్ళందరిని పంపించి డ్రామాలు చేసి లేపి మేమంతా వీకెండ్ వచ్చేసరికి లేపుతాం, ఈ కంటెస్టెంట్ అంటే కూడా నచ్చని వాళ్ళు ఉంటారా, హోస్ట్ ద్వారా లేపినట్టుగా ఇక వీళ్ళతో కూడా లేపుతూ ఉంటే ఎందుకు? అది ఇంకా ఈ బిగ్ బాస్ షో మీద కూడా క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా. ఆ షో మీద ఆడియన్స్కి ఉండే ఇంట్రెస్ట్ని చంపేయడానికి తప్ప రియాలిటీ షోలో ఈ రియాలిటీ బయట పెట్టే ప్రయత్నం రియల్ ఆడియన్స్ ద్వారా చెప్పిస్తేనే బాగుంటుంది. ఆ రియల్ ఆడియన్స్ ద్వారా రియల్ క్వశ్చన్స్ అడిగిస్తేనే వాళ్ళు రియాలిటీ ఏంటి, అయ్యి బాబాయ్ మనం ఎంత డబల్ గేమ్లు ఆడినా ఎన్ని ఆడినా ఆడియన్స్ అన్నీ క్షుణ్ణంగా గమనించారు, అన్నీ అడిగారు అని చెప్పేసి వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఈ రోజు వచ్చిన ఆడియన్స్ని ఎప్పుడో ఆ వీకెండ్లో కూడా ఇట్లాగే తీసుకొచ్చి పెట్టుంటే ఈ షో రేంజు ఈసారికి మనకు పూనకాలు లోడింగ్ అంటాం కదా, ఆ రేంజ్లో వెళ్ళిపోయి ఉండేది. కానీ ప్రతిసారి ఏంద్ర నాయన ప్రతిభావం భజన 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 నిన్నటికైతే పీక్స్కి తీసుకెళ్ళిపోయేసరికి ఆడియన్స్కి దండోరా స్వామి అని రెండు చేతులు జేబులు పెట్టుకుని వీళ్ళ పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆడియన్స్ని చూశాక, వాళ్ళు అడిగిన ప్రశ్నలు చూశాక ఒక రెస్పెక్ట్ అయితే పెరిగింది. అయితే ఈరోజు అడిగినవేనా కాదు, నిన్న ఇమాన్యుయల్ కూడా కనీసం అడగలే, మీ కామెడీ బాగుంటుందండి, మీ జోకులు నవ్వుతామండి, మీరు ఫ్లట్టింగ్ చేస్తే లేకపోతే ఫన్ క్రియేట్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుందండి. ఆ షోలో ఆయన జబర్దస్త్లో కొన్ని 100,000 చేశాను అన్నాడు, అవి చూసుకోవచ్చు మనం. ఇది కామెడీ షో కాదు కదా. ఇక్కడ కామెడీ గురించి కావాలంటే రియాలిటీ షోలో నీకు రావలసినంత మైలేజ్ ఎందుకు రాలే, నువ్వు హార్డ్ వర్క్ చేసావు, ఆల్రౌండర్వే. ఇమాన్యుయల్ అర్థమవుతుందా, టాస్క్లు ఎరగొట్టు, ఎంటర్టైన్ చేసావు, కుమ్మేసావు, ఎమోషన్ ఉంది, ఆల్రౌండర్ అయ్యి ఉండి కూడా నీకు రావాల్సినంత మైలేజ్ అయితే రాలేదనేది మేము బయట నుంచి చూసాం. దానికి కారణం ఏంటో తెలుసా అని ఒక్క ప్రశ్న అడిగారా? అడిగుంటే ఎంత బాగుండేది. పోనీ ఇంకోటి, తనూజ నీతో గొడవ పడ్డాక ఆవిడ దూరం వెళ్తుంది, ఆవిడకి మళ్ళీ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది, ఏమో ఫ్రెండ్ అనుకుని వస్తుంది. ఇవి నువ్వు గమనించలేదా? గమనించాడు. అప్పుడప్పుడు ఏంటి అప్పుడే వస్తుంది, అప్పుడే వెళ్తుంది. బట్ తిరిగి ఆవిడ నోటప్పుడు ఆవిడ చెప్పింది, ఏమో సార్ మన హోస్ట్ సమక్షంలో ఆ ఇమాన్యుయల్ ఏంటో హార్ట్ఫుల్గా లేడు సార్, అప్పుడే వస్తాడు, దూరంగా వెళ్తాడు, ఏదో తర్జన అవుతున్నాడని మాదిరిగా ఆవిడ చెప్పింది. బట్ ఇతను కూడా అదే పాయింట్లో ఆలోచించాడు, ఎందుకు వస్తుందో తెలియదు, ఆ సంజనత కూడా మన నామినేషన్ కాదు అని చెప్పి ఎంతసేపు క్లాస్ పీకి పాయింట్లైనా నెగిటివ్స్ అయినా మైనస్లు అని చెప్పి బుర్ర జల్లిని చూడండి. D1 పని ఫుల్ ఫైర్ ఏం జోక ఈ పిక్చర్లో కనబడుతుంది. ఎంతసేపు కూర్చోబెట్టి నామినేషన్ కాదంటే జోకోకి ఇక బిగ్ బాస్ చెబుతున్నాడని చూడండి. అప్పుడు కూడా ఆలోచించి నామినేషన్ చేయలేదని హ్యాపీ ఫీల్ అయిపోయాడే తప్ప మరి నామినేషన్ కాదనింది ఫ్రెండ్ అనేది ఇంతసేపు నా మీద బుర్ర జల్లి లాస్ట్లో సెంటిమెంట్ ఫ్రెండ్ అని ఆయింట్మెంట్ పూసిందని ఆయన కూడా గుర్తించలేకపోతే ఎందుకు గుర్తించలేకపోతున్నావు?
ఇమాన్యుయల్ నీకు ఏమైనా గేమ్ అర్థమవుతుందా? నీ గేమ్ మీద నీకు క్లారిటీ ఉందా? ఆవిడ నీతో కాదు హౌస్ మేట్స్ ఆడుతున్న గేమ్ గురించి క్లారిటీ ఉందా లేదా అని ఒక్కరు కూడా అడగలేదే. అట్లాగే నువ్వు హెల్ప్ చేయలేదు, నువ్వు ఫ్రెండ్వే కాదని చెప్పినా ఎందుకు హాస్పిటల్లా వెళ్తావు అని కూడా అడగలేదే. పోనీ ఇమాన్యుయల్కు సంజన కోసం నువ్వు కెప్టెన్స్ అప్పుడు సాక్రిఫైస్ చేసావు, ఓకే. ఆ తర్వాత చాలాసార్లు నీ కోసం ఆవిడ స్టాండ్ తీసుకున్నా, నువ్వు ఎందుకు తీసుకో? హెల్ప్ ఎందుకు చేయవు? హెల్ప్ చేయాలని ఉందా ఉండదా? హెల్ప్ చేస్తే ఏమైపోద్దో అని ఎందుకు డేరింగ్ చేయలేవు? ఎందుకు అంత భయపడతా ఉంటావు? సంజన అంటే ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్తుంది, రాంగ్ గేమ్ ఆడుతుందని మాదిరిగా ఎందుకు అంత భయపడిపోతూ ఉంటావు అని ఒక్కరైనా అడిగారా? అడగలేదు కదా. పైగా ఇంకొకటి ఇమాన్యుయల్ అడగాల్సిన ఇంకొక పెద్ద ప్రశ్న ఏంటంటే, నువ్వు గత సీజన్లు అన్నీ చూసే వచ్చి ఉంటావు, ఖచ్చితంగా వస్తావు. ఎప్పుడు సీజన్ 5 నుంచో వద్దామని ఫిక్స్ అయ్యో, ఇన్నాళ్ళు కుదిరింది, ఓకే వచ్చావు. బట్ ఇన్ని తక్కువ సార్లు నామినేషన్ అవుతున్నావు అంటే నువ్వు రిస్క్ జోన్లో ఉన్నట్టే అనే విషయం నీకు ఎందుకు అర్థం కాలేదు? నువ్వు నామినేషన్లకు రావట్లేదంటేనే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా. ఎవరితోనే ఏదైనా గొడవ అయిందంటే వెంటనే ఏడు చేస్తావు, లేకపోతే వాడిని కూర్చోబెట్టుకుని రాత్రి అంతా అది కాదు నా ఉద్దేశం, అది కాదు. మనం బరంపురం నీ తినాలి నా తినాలి మాదిరిగా ఎందుకు మంచి చేసుకోవాలి, మచ్చిక చేసుకోవాలి, వాడేమనుకుంటున్నా వీడేమనుకుంటున్నా ఆ రైవలరీ కొనసాగిస్తే నీ సొమ్మేం పోయింది? ఇక్కడ బయట అయితే అది పగా ప్రతీకారం కాదు కదా, ఇక్కడ అది కొనసాగిస్తే బాగుండేది కదా. వెంటనే ఇష్యూ షార్ట్అవుట్ చేసుకోసరి తెల్లారిసరికి మనమంతా ఒక ఉమ్మడి కుటుంబం అనే మాదిరిగా ఆ సేఫ్ గేమ్ వల్ల నిన్ను ఎవడు నామినేషన్ చేయలే. వెంటనే నువ్వే సారీలు చెప్పేసి హగ్గులు ఇచ్చేసి ముద్దులు పెట్టేసి ఇంకా ఏడు చేసి ఎమోషన్ అయిపోతూ ఉంటే ఇంకెవరు కొనసాగిస్తారు? ఎవరు నామినేషన్ చేస్తాడు? ఇప్పుడు నామినేషన్లో ఉంటేనే అరే మనం ఈ హౌస్లో ఉండాలంటే మనలో ఫైర్ ఉండాలి, బయటపడాలి, బరస్ట్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, గట్టిగా ఆడాలి అనే కసి ఫీలు కలగాలి కదా. అది నువ్వు నామినేషన్లో రాకపోవడం వల్ల నీకు ఇవన్నీ మైనస్ అయిపోయి నేను ఒక్కరైనా అడిగారా? అడుగుంటే ఎంత బాగుండేది. ఇమాన్యుయల్కి మబ్బులని విడిపోయావు కదా. అవునా, నేను ఇట్లా చెడగొట్టుకున్న గేమ్ అని ఒక ఆలోచన వచ్చేది కదా. అలాంటి ప్రశ్నలన్నీ ఈరోజు ఈ అమ్మాయి విషయంలో సార్ అడిగారు. ఇదే 10,000 సంతోషం నిజంగా. ఇప్పుడు ఆయన పర్ఫెక్ట్గా అడిగారు, ఆడియన్స్కి వచ్చారు కదా, ఆయన ఒరిజినల్ ఆడియన్స్ అని చెప్పాలి, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో బలి దిగారు. ఇమాన్యుయల్ ఫ్రెండ్ కాదని చెప్పారు. రీసెంట్గా కూడా నా ఫ్రెండ్ అన్నారు అంటే ఆవిడేంటి ఫ్రెండ్ మీద కోపం సారీ ఫ్రెండ్ మీద అలా బెస్ట్ ఫ్రెండ్ అనింది. బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి అంటారు కదా సార్, అప్పటికప్పుడు కోపంలో అనేసి తర్వాత నార్మల్ అయిపోతాను అంటే ఏందమ్మా బెస్ట్ ఫ్రెండా? ఈ షో కోసం కేవలం నెల రోజులు ఫ్రెండ్ అంటేనే ఎక్కువ, నెల రోజుల పరిచయం అది ఫ్రెండ్, దానికి మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం. అక్కడ ఆయన కూడా పర్ఫెక్ట్గా ఆడారు. అట్లా అనం కదమ్మా, బెస్ట్ ఫ్రెండ్ అనేటప్పుడు అసలు అట్లా అంటారా? అనరు కదా. పైగా ఏంది పోనీ నార్మల్ అవ్వడానికి నీకు 2 వీక్స్ పట్టిందా? 2 వీక్స్ నార్మల్ అవ్వడానికి 2 వీక్స్ మేడం పట్టింది నీకు అంటూ పైగా నీకు సపోర్ట్ చేస్తారు. మీరే చేయలేదు, మీరు అందరితో సపోర్ట్ తీసుకున్నారు. ఈరోజు విలవిల ఆడిపోద్దాము. నేను అమాయకంగా ఆవిడ వచ్చి అడిగితే కనీసం నాకు సపోర్ట్ చేయకుండా నన్ను హ్యాపీ మూమెంట్లో కెప్టెన్ అయ్యారంటే మిగతా హౌస్ మేట్స్ ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేశారా? చేయలేదంటే సపోర్ట్ చేసినట్టే కదా. ఆ సంజన కూడా వచ్చి నిఖిల్కి ఆయన ఫ్రెండ్, ఆమెకు ఫ్రెండ్ అయినా సరే నువ్వు అప్పుడు కాఫీ సాక్రిఫైస్ ఉద్దేశంతో అతనికే యాపిల్ పెట్టి ఆయన్నే రేసులోంచి తప్పించిందంటే నీకు సపోర్ట్ చేసినట్టే కదా. బట్ అవన్నీ మర్చిపోతే ఈరోజు ఈయన బుల్లెట్ పాయింట్ చెప్పాడు. ఈరోజు బర్నీ ఏడుపు ఒకటే తక్కువ. బర్నీని చూస్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది. బతిమిలాడి ప్లీజ్ హెల్ప్ చేయి నేను అడుక్కుంటాను అనే మాదిరిగా అడిగాడు ఆయన. సో ఆయన బర్రలు అయితే ఎందుకంటే నేను డే 1 నుంచి నీకు సపోర్ట్ చేస్తా స్టాండ్ తీసుకున్నా, బట్ ఈరోజు నాకు చేయమంటే చేయట్లా, ఈ ఒక్కటి అటు ఇటు అయితే నేను బయటకు పోవచ్చు కదా అనేసరి చేయలే. బట్ దీన్నే కదా మరి ఆడియన్స్ అన్నీ చూస్తారు కదా, అందుకే మీరు అందరితో సపోర్ట్ తెచ్చుకున్నారని కూడా. పైగా ఈవిడ నేచర్ ఎట్లా ఉంటుంది, తనుజ గొడవ పడుతుంది, మళ్ళీ టాస్కులు గట్టిగా ఉంటాయంటే ఇమాన్యుయల్ అంటాడు ఫిజికల్గా ఆడేవాడు, స్ట్రాంగ్ ప్లేయర్ సపోర్టింగ్గా ఉండాలి. అందుకే టికెట్ ఫినాలే ముందు ఇమాన్యుయల్తో నువ్వు నా ఫ్రెండ్ రా అని చెప్పింది. నామినేషన్ కాదంటూనే మొత్తం నువ్వు ఒక నమ్మక ద్రోహి, 4 రోజుల ఫ్రెండ్షిప్ నీతో షేర్ చేసుకుంటానంటే నీతో షేర్ చేసుకున్న ప్రతిదీ వచ్చి నామినేషన్ చేసావు, నన్ను బద్నాం చేసావు, అది ఇదే ఢమ్ అనుకుని నువ్వు సపోర్ట్ చేయలే అంతా చెప్పేసి లాస్ట్లో ఫ్రెండ్షిప్. ఎందుకంటే నెక్స్ట్ టికెట్ ఫినాలే టాస్కులు ఉంటాయి, గట్టిగా ఆడాలంటే ఎలాంటి కంటెస్టెంట్ ఒక ఆయన ఉండాలి. సో ఆ 2 వారాలకు ముందు మళ్ళీ ఏంటి ఫ్యామిలీ వీక్ తర్వాత ఇంకా క్లియర్గా చెప్పాలంటే 5 పెట్టిన తర్వాత ఓహో టైటిల్ రేసులో ఇతడే మనకు ఉన్నాడా. సో ఇతన్ని ఎంత కారాలో మిరియాలో నూరాలో, ఎంత బురజల్లాలో, ఎంత విషం కక్కాలో, ఒక మిత్ర ద్రోహిగా ఎక్స్పోజ్ చేయాలో అంతా చేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్, మనం ఫ్రెండ్స్, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా ఫ్రెండ్ అని ఎట్లా వాళ్ళు సెటిల్ చేసుకోవడం. ఇవి కాదా డ్రామాలు? ఎట్లా కదా అడగాలి. ఇలాంటి గేమ్స్ని ఇలాంటి ప్లేయర్స్ని చూసి నేను భజన చేయాలా మీ మాదిరిగా? ఒక రివ్యూర్గా నేను ఉన్నట్టే చెప్పాలి కదా. మొన్నటి వారం కూడా ఇమ్యూనిటీలో నువ్వు నాకు ఫ్రెండ్ కాదంటుంది, బలమైన టాస్కులు ఉంటాయంటే మళ్ళీ వస్తుంది. ఆవిడ గేమ్ ఆడుతూ ఉంది. ఇమాన్యుయల్కి అర్థం కాలే, అర్థమైనా బయట ఆవిడకి బలమైన ఓటింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, అందరూ వచ్చినట్టు పాజిటివ్ చెబుతూ ఉన్నారని భయపడిపోతే వెనకడికి వేస్తూ ఉన్నాడు.
పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఆయన అడిగింది. 2 వారాల తర్వాత నీకు గుర్తొచ్చిందా? ఆ 2 వారాలు ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత నువ్వు ఎంత చిమ్మావో అతడి మీద కక్కావో ఒకసారి బయటికి వెళ్ళాక ఆ వీడియోలు అన్నీ చూసుకోమ్మా. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మీద నువ్వు ఎంత బెస్ట్గా ఇచ్చావో అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇక రెండో ప్రశ్న ఏమంటే భరణి. సపోర్ట్ కావాలంటే నాన్న 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 క్యూట్, కాదంటే భరణి సార్. ఇప్పుడు గేమ్ ఎట్లా ఆడిందంటే దివ్యతో పడకపోతే బర్ణని కంపు చేయడం, అలాగే దివ్యకి ఈవిడికి లొల్లైతే అందులోకి బర్ణిని ఎట్లాగో తేవడం, ఏదో ఒక రకంగా దివ్యని బ్యాడ్ చేయాలి, ఎమోషనల్గా ఏడ్ చేసి ఈ స్ట్రాటజీలతో గేమ్ ప్లే మొత్తం కొనసాగింది. మీ బాండ్ బాగుందంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. మీ బాండ్ బాగుందని ఎవరైనా ఇన్పుట్స్ ఇచ్చారంటే నాన్న నాన్న నాన్న. మీది ఎందుకు ఈ బాండ్ వల్ల గేమ్కి ఎఫెక్ట్ అయిందంటే భరణిస్తారు. మళ్ళీ లేదు బాగుందని భరణి కూతురు కానీ ఇంకెవరైనా చెప్పారనుకుంటే క్యూట్ ఉందని నిన్న వచ్చిన వాళ్ళగా నాన్న నాన్న నాన్న. నిజంగా మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ కోసం అడుగు వేస్తే సింపద అయిపోద్ది, అదే అయిపోద్ది, ఇదే. ఈరోజు అతను నిజంగా బర్నీ బతివులాడుకునే దానికి నిజంగా హార్ట్ఫుల్గా కూతురు నాన్న ఒక ఇది ఉంటుంటే ఏమైతుంది నా సపోర్ట్ కదా నీకైతే తీయనని చెప్పలే. అక్కడ సంజన టెంపర్తో మొత్తం అన్ని టాస్కులు ఆడింది. ఈ ప్రాసెస్లో డీమోన్ని బర్నేని తీసేసాము, డీమోన్ని ఇమాన్యుల్ తీసేసాము, బర్నేని తప్పించాము, అట్లాగే నన్ను కూడా 2 సార్లు తప్పించారు. ఈ టాస్కులు అన్నింటిలో అందరూ తప్పుకొని మాత్రం ఒక్క టాస్క్ కూడా తప్పుకోలేదు, అన్నీ ఆడింది కనుక ఫెయిర్ ఛాన్స్ రావాలని సంజన క్లియర్గా ఫెయిర్గా పాయింట్లని చెప్పి ఇప్పుడు టాపర్స్లో ఉండేటప్పుడు అందరినీ తప్పించేటప్పుడు ఈవిడ్ని కూడా తప్పించాలి కదా. ఆ విషయం అక్కడ ఉన్న ఎవరు నోరెత్తడు. ఇమాన్యుల్ నోరెత్తడు, డీమోన్ ఎత్తడు, కళ్యాణ్ ఎత్తడు. ఆ ముగ్గురు ఎత్తకపోగా సంజన అయితే కనీసం ఫెయిర్ ఛాన్స్ అనే ఆలోచన వాళ్ళకి ఉండదు. మరి పాపం బర్నీ బతిమలు ఆడుకున్నాడు, కానీ అక్కడ ఖచ్చితంగా నా ఆప్షన్ మీరే బర్నీ లేదా సంజన అనేసే చెప్పింది. మరి అంత ఉండేటప్పుడు ఆయన అంత బతిమలు ఆడితే మనకే బాధ అనిపించింది. ఏమైందంటే బర్నీ గారు 2 రోజులు ఉన్నారు కదా, ఇంక 2 రోజులకి ఏంటి టాప్ 5లోకి వెళ్తారు, లేకపోతే 2 రోజులు ముందు వస్తారు, అంత బతిమలు ఆడుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకే అనిపించింది లైవ్ చూసిన నాకే. మరి మీకు ఎట్లాగా అనిపించిందో కానీ నిజంగా ఆ బాండ్ ఉండుంటే కనీసం మిమ్మల్ని దిగిను అని చెప్పలే. మీరు ఆవిడైన ఆప్షన్ సంజన ట్రిగ్గర్ చేసి గట్టిగా కరెక్ట్గా కౌంటర్ ఇచ్చేసరికి ఆ టెంపర్తో వచ్చి నేను సంజన గారికి తీస్తానని బిగ్ బాస్ అని చెప్పేసి వెళ్ళిపోయా. కనీసం ఆ బాండ్కి వాల్యూ ఇచ్చావు. ఆ బాండ్ అయినప్పుడు బర్ణ అంత బతిమలు ఆడుకున్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేయొచ్చు కదా, ఉంచవచ్చు కదా, ఉంచాలని తన దోస్తులకు కూడా చెప్పొచ్చు కదా. పోనీ ఫైర్గా ఇంకా ఫెయిర్ అంత అత్యాస అవుతుంది. అదే ఆవిడే టాప్లో ఉండే అందరినీ తప్పించినప్పుడు ఇమాన్యుల్ ఫ్రెండో బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు తప్పించావు, అట్లాగే డీమోన్ కూడా తప్పిద్దామన్నావు. మరి నువ్వు కూడా ఇరిసి తప్పుకోవచ్చు కదా. నువ్వే హైయెస్ట్లో ఉండేటప్పుడు టాపర్స్ అందరిని తప్పించి సంజన చెప్పింది 100% ఫ్యాక్ట్ కదా. మనల్ని ఏమంటారు దాన్ని, సంజన క్లియర్గా చెప్పింది కదా. ఆ అన్ని టాస్కులు ఆవిడ ఆడింది, మిగతా అందరినీ తప్పుకున్నాం, కానీ ఆవిడ తప్పుకుంటే ఫెయిర్ ఛాన్స్ అని. ఎస్ ఇది ఫెయిర్ అని చెప్పి తప్పుకుంటే ఈరోజు తన గురించి నేను ఇంత పొగడాలి, ఇంత పొగిడి నెత్తికెక్కుని అంత గట్టిగా చెప్పాల్సి వచ్చేది, కానీ అవకాశం ఇవ్వదే. సరే, ఇక కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఇట్లా మారడానికి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని సెంటిమెంట్తో అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ అమ్మగారికి చేరట్టి ఇతను మాట్లాడితే ఈరోజు కనుసైగితో పప్పెట్లో ఆడిస్తుంది అంతే. అయినా సరే కళ్యాణ్కి నిజంగా కళ్యాణ్ ఆ రోజు నామినేషన్ చేస్తాను అనేటప్పుడు ఒక్క మాటేని అడిగిందా, అరే నువ్వు నాకు ఫ్రెండ్ కదా, నాతో క్లోజ్గా ఉంటావు కదా, పాజిటివ్ వైబ్ ఉంది కదా, ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నావు, నువ్వు మాట వరుసకైనా అడిగిందా? చిన్న చిన్న విషయాలకి అంత గట్టిగా రియాక్ట్ అయిపోయి ఈమె ఎందుకు అడగలే? అతడు మన పక్కన మనకు కుడి భుజంలాగా, మన సపోర్ట్గా, మన ఆటలో అరటిపండులాగా మనకు ఉపయోగపడాలి, మనం ఆటలో ముందుకు పోవాలంటే ఆయన మన పక్కనే ఉండాలి. ఆయన అడిగేసి కడిగేసి దూరం పెట్టుకొని రైవలరీ మెయింటైన్ చేయకూడదు. ఆవిడ నేచర్కి ఆ బిహేవియర్కి చిన్న చిన్న పోపు కోసం అంత గోల పెట్టి చిన్న చిన్నది నామినేషన్లో తప్పించారో లేకపోతే కెప్టెన్సీ రేసులో తప్పించారో దానికి ఎంతో రియాక్ట్ అయిపోయి ఆమె అంతడు పోనీ ఇంకెవరో నామినేషన్ చేస్తానంటే అనుకోవచ్చు, పక్కనే ఉండి క్లోజ్గా ఉండి ఆయన చేస్తానన్నప్పుడు అడగాలా వద్దా? అడిగిందా? కడిగిందా? ప్రశ్నించిందా? లేదే. అతను ఉండాలి. ఈ టైప్ మెంటాలిటీ వల్ల కళ్యాణ్కి శ్రీరామ రక్ష అవుతుంది. చాలాసార్లు ఆయన ఏందబ్బా అతను రైవల్ ఆవిడతో మెయింటైన్ చేయడు. నిన్న కూడా నేను చెప్పినట్టుగా మనకే ఒక చిరాకు ఆవేదన వస్తాయి. ఏంది నా ఆవిడకి ఎగ్నెస్ట్గా వెళ్ళి ఉంటే ఒక ఫైటర్గా ఆవిడతో యాంటీగా ఆడి ఉంటే బాగుండేది అని ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటి, ఆవిడ గేమ్ ఆడుతుంది, ఇతడేమో ఇన్నోసెన్స్, మరి ఇంత అమాయకంగా ఉన్నాడేంటి? గేమ్లాగా ఆవిడ ఆడుతుంటే ఇతడు గేమ్లో కూడా ఆడలేకుండా ఆవిడని ఆరాధించుకుంటూ అట్లా ఉండిపోతూ ఉంటే ఇతడు ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే ఆ సెంటిమెంట్ కావచ్చు, మదర్కి సారీ సెంటిమెంట్ కావచ్చు, ఏదో ఒకటి మొత్తానికి ఇతని మీద సింపతి వర్కౌట్ అవుతుంది. సో అది కూడా ఇతనికి మంచిగా జరుగుతుంది. ఈరోజు టైటిల్ రేసులో దూసుకొచ్చే పరిస్థితి వచ్చేసింది. అట్లాగే ఇంకో ప్రశ్న ఏమడిగారు, ఫ్రీక్వెంట్గా ఏడుపు జెన్యూన్ అనిపించదు, నేను ఎవరితో షేర్ చేసుకోవాలండి ఇమీడియట్గా ఎమోషన్ అని చెబుతూ ఉంది. టాస్క్లు ఆడేటప్పుడు చిన్నదానికే ఏడుపు వస్తుంది, అరుస్తుంది. నిన్నే ఎగ్జాంపుల్ రోప్ టాస్క్లో కూడా అంతవరకు సంజన పట్టుకుంది, సంజన అంటే ఆ పక్క నుంచి కళ్యాణ్ ఆ సంజన బిండా వెంటనే ఇమీడియట్గా అపరిచితులలాగా నేను టీవీలో చూస్తే ఒకసారి ఉలిక్కిపడ్డా, ఏమైంది అంత గట్టిగా అరుస్తుంది. సడన్గా హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి ఆ డీమోన్ అప్పటికే చెబుతూ ఉన్నాడు,
ఎందుకమ్మా ఆవిడే చేస్తుంది నువ్వు చేస్తుంది ఇద్దరికి చూస్తాను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి అట్లా చెబుతున్నా సరే వినకుండా అక్కడ హడావిడి చేసి ఊరికి హంగామం చేసి ఇంకాసేపు ఏడు చేసి ఈరోజు బర్నేని అంత చేసిన తర్వాత అతను ఫీల్ అయిపోయి నేను డే 1 నుంచి చేసి ఆడియన్స్ అన్నీ చూస్తారు ఆయన బాధ ఆయన వ్యక్తం చేసుకుంటే ఇది కెమెరాలకు వెళ్ళిపోతుంది అంతా రీచ్ అయిపోద్ది ఎట్లా పోద్దని వెంటనే సోఫాలోకి వెళ్ళిపోయి కూలబడిపోవడం మళ్ళీ డ్రామా. అలాగే కామెడీ సెన్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ పక్కన పెడదాం, ఆవిడని పొగుడుతూ ఉంటే మజా ఎంజాయ్ చేస్తుంది. చిన్నది నిలదీసినా ప్రశ్నించినా అరిచేసి కేకలేసి గోల చేసి ఫైనల్గా మనం చేయాల్సిందంతా చేసి ఫైనల్గా ఏడవడం. ఆ దివ్యాని అట్లాగే కంపు చేసింది. ఈ మూడు క్వాలిటీస్ ఏడవడం అరవడం అలగడం ఇవన్నీ చూసే కళ్యాణ్కి అయితే మంచి జరుగుతుంది, మేలే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడేంటి ఓవరాల్గా చూసుకుంటే లైవ్లో కూడా డీమోన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ముగ్గురు కూడా ఏమి పేరు కూడా అయితే సాహసం చేయలే. బట్ అవన్నీ చూస్తూ సర్లే ఆవిడ అన్ని రకాల ఎమోషన్స్ ప్లే చేసి అన్ని రకాలుగా డ్రామా క్రియేట్ చేసి అన్ని రకాలుగా సెంటిమెంట్ పండించి ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతూ ఉంది. బట్ వీళ్ళని మాత్రం అతని ఆటలో అరటిపొరలో వాడుకుంటుందని ఇప్పుడు కళ్యాణ్కి మేలే జరుగుతుంది. ఈ డీమోన్కి ఇమాన్యుయల్ కూడా వాళ్ళు ఇమాన్యుయల్ ఎటు లాస్ అయిపోయాడు, సీజన్ విన్నర్ అవ్వాల్సిన రేసులోంచి వెనకబడిపోయాడు. బట్ ఈవిడికి కూడా డ్యామేజ్ చేసుకుంది ఇలాంటి గేమ్ వల్ల. సో మొత్తానికి ఈరోజు ఏంటంటే పర్ఫెక్ట్గా జెన్యున్గా కుమ్ము పడేశారు, ఇచ్చి పడేశారు ఒరిజినల్ ఆడియన్స్. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇక లైవ్లో జరిగింది చూడండి ప్రాసెస్ గురించి. వీడియో లెంత్ ఎక్కువైపోద్ది, మనం ఎపిసోడ్లో క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎట్లా తీశారు ఎట్లా ఉంచారు ఏంటి అనేది.